ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో అమలు ఉన్నటువంటి ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేయడం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ విధానాన్ని రద్దు చేయడం అంటే లక్షలాది మంది ఉద్యోగులు తాత్కాలికంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా రోడ్డును పడుతున్నట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏలూరులో కూడా కార్పొరేషన్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆబ్కాస్ విధానాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నేతలను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆబ్కాస్ విధానం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లా చూస్తారని? నేను ఇది చాలా దుర్మార్గమైన విషయం. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 126 నెంబర్ జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రక్షణ కల్పించడం కోసం ఆబ్కాస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఆబ్కాస్లో చేర్చే ముందు మేము మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మీరు ఇచ్చిన వాగ్దానం అమలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరాం. మరి రాష్ట్రంలో అన్ని చోట్ల విడివిడిగా కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు ఉన్నాయి. వారు సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు, పిఎఫ్, ఈఎస్ఐలు జమ చేయట్లేదు. అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుని పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అటువంటి వాటి నుంచి రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని కార్పొరేషన్లో చేర్చింది. కార్పొరేషన్ చేర్చినందువల్ల మేము ఎంతో కొంత ప్రయోజనం పొందుతూ ఉన్నాం. 1వ తేదీ 2వ తేదీ జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్, ఈఎస్ఐ సకాలంలో జమ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన జీవో ప్రకారం జీతాలు అమలవుతూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రయోజనం మరి ఈరోజు ఆబ్కాస్ ద్వారా పొందుతూ ఉన్నాం. 1,00,000 మంది కార్మికులకి ఈ యొక్క ఆబ్కాస్ అనేది ఉపయోగపడుతూ ఉంది. అందులో 50,000 మంది మున్సిపల్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఈ రోజున ఆబ్కాస్ రద్దు చేయడం, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం అంటే మా అందరినీ కూడా పెనమించి పొయ్యిలో పడేసినట్టే. మరి మా అందరికి కూడా భవిష్యత్తు లేకుండా, భద్రత లేకుండా చేయడమే. ఇది చాలా కార్మిక వ్యతిరేకమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆలోచన కనుక విరమించుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలన్నీ కూడా చాలా హామీలు ఇచ్చాయి. కార్మికులందరూ కూడా అంటే ఆదుకుంటామని, పర్మనెంట్ చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇది మరి ఏరు దాటాక తెప్పదగిలేసింది అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు, మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని జనంగా నమ్మారు, మా కార్మికులు కూడా నమ్మారు. మరి అత్యధికంగా ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా అందరికీ ఈరోజు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. మాకు ఉన్న భద్రత కూడా లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లకి, ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్పడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దానివల్ల మా యొక్క భవిష్యత్తు, మా భద్రత అనేది మరి గాలికి వదిలేసినట్లే. దానివల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వ ఆలోచనని, నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా కార్మిక సంఘాలు కావచ్చు, లేదంటే మున్సిపల్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఇక్కడ కార్పొరేషన్లో చేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఈ ఆబ్కాస్ విధానంలో దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 50,000 మంది కార్పొరేషన్లోనే పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా సరే పునరాలోచన చేసి ఈ వ్యవస్థను కొనసాగించాలి, తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో మన టీవీలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.